అంచనాలకు అందిన జట్టు ఒకవైపు, అంచనాలకు అనుగుణంగా రాణించే జట్టు మరోవైపు. మరి చివరికి బరిలో నిలిచేది ఎవరు? విజేతగా జేజేలు అందుకునేది ఎవరు? ఇప్పటి వరకు ఎన్నో మ్యాచ్లు జరిగాయి. ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కో ప్రత్యేకత. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నా ప్రతి పాకిస్తానీ హృదయ స్పందనలు చాలా సున్నితంగా ఉంటాయి. చేతిలో కూల్ డ్రింక్ పోసిన గ్లాస్ ఉంటుంది. పాక్ బ్యాట్స్మెన్ చివరి బాల్ కి 6 కొట్టాల్సి ఉంటుంది. అయితే బాల్ కొడతాడు, గ్లాస్ పగిలిపోతే ఆ బాల్ అవుట్ అవుద్దా 6 అవుద్దా అన్నది మాత్రం తెలియకుండానే ఇదంతా జరిగిపోద్ది. వణికించే ఫీవర్ ను తట్టుకుంటారేమో గాని నరాలను వణికించే టెన్షన్ మాత్రం తట్టుకోవడం చాలా కష్టం. వాస్తవం చెప్పాలంటే సొంత మనిషి చనిపోతే ఎలా ఫీల్ అవుతారో వాళ్ళ జట్టు ఓడినా కూడా అంతగానే ఫీల్ అవుతారు. వాస్తవం చెప్తే అభిమానానికి హద్దులు ఉంటాయా? కానీ ఉండవు. అందుకే ఓవల్లో ఉన్న స్టేడియం చుట్టూ బ్రిటిష్ పోలీసు భారీగా బలగాలను మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు భారీ ఎత్తున చేపట్టారు. ఇరు దేశాల అభిమానులకు హత్య ఉండదు కాబట్టి అడుగడుగున హై డెఫినిషన్ సీసీ కెమెరాలు అమర్చారు. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ న్యూస్ లో ప్రత్యేకంగా ఈ మ్యాచ్ గురించి కొన్ని బులెటిన్లు చూపిస్తున్నారు. ఏళ్లనాటి శత్రుత్వంతో రగిలిపోయే దాయాది దేశాలు నువ్వా నేనా అంటూ ఢీకొనబోతున్నాయి. మైదానంలో ఉన్న ప్రతి ఆటగాడు భారత జాతి గౌరవాన్ని నిల్వల్లో మోస్తూ సరిహద్దుల్లో పహారా కాసే వీర సైనికుల్లాగా కంటి మీద కొనుగు లేకుండా అనుక్షణం దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి రెడీగా ఉన్నట్లే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని కళ్ళు చెదిరే విజయం సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తారు. భారత జాతి ముద్దు బిడ్డలుగా నిలిచిపోయే సువర్ణ అవకాశం ప్రస్తుతం భారత జట్టుకుంది కాబట్టి శత్రుముఖంలో పొలిమేరల దాకా తరిమి కొట్టేట్లు పాకిస్తాన్ కు ఛాంపియన్స్ ట్రోఫీని దూరంగా జరిపేటట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల అద్భుతమైన అవకాశం ప్రస్తుత భారత జట్టుకు ఉంది.